వీళ్ళకి 2000 ఇస్తుడు అంతే. మరి వీళ్ళకి 4000 వాళ్ళకి 6000 కాదు కాదు. ఎట్టుందమ్మా కాంగ్రెస్ వచ్చినాక? కాంగ్రెస్ కాలిపోయి మంటల పడ్డట్టే ఉన్నది. ఎందుకట్లా మంటల పడ్డట్టే ఉన్నది ఆ కాంగ్రెస్. కాంగ్రెస్ వస్తే మంటలు పడ్డట్టే ఉన్నది. మంటలు పెట్టింది. మీ మహిళలు అందరు కోటీశ్వరాలు చేస్తారట. ఎవడు చేయడు. వానికి దక్కింది వాడు తోడుకుంటాడు. ఓడి చేస్తాడయ్యా. మీకు మీకు ఈ వానకాలం కరువు పని ఏట ఉండనే ఉండదు. మా రెక్కలే ఉండాలి, మేమే బతకాలి, కానీ మాకు ఎవడు రూపాయి సాయం చేయడు. ఇల్లులు వస్తున్నాయా? ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు రాలేదా? ఫ్రీ బస్సులు ఎక్కినావా? ఫ్రీ బస్సులు అంటే అందరు పోయినట్టు మేము పోతున్నాం. ఎన్నడో ఏడాదికో నాడు పోతాం మేము. ఒక 2 నిమిషాలు ఏడాదికో నాడు పోతావా? ఏమన్నా జ్వరం వచ్చానో ఏదో వచ్చానో ఏడాదికో నాడు ఎప్పుడో ఒకసారి పోతాం. ఒక్కొక్కరికి 6000 మిగులుతానేట ఫ్రీ బస్సు వల్ల. 6000 మేము జాబులు చేస్తలే, మేము ఉరుకుతలేము రోజు. కరువు పనికి ఫ్రీ బస్ ఎక్కపోయినా ఏమొద్దు. కరువు పని ఊళ్ళోనే సత్తిమి, ఇంకా అవతలికి పోతుంది వాళ్ళు. ఊళ్ళోనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి. రేవంత్ రెడ్డికి ఓటు వేస్తారా? రేవంత్ రెడ్డి రానే వద్దు. ఎందుకట్లా రానే వద్దు? రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఎవరు పొందించిండు? ఏది లేదు. 950 తీసుకుంటుడు. 950 తీసుకుంటుడు గ్యాస్. 500 ఎవరు ఇస్తుర్రు? 500కి ఇస్తానట్టు నువ్వు 400 పక్కకి వేసుకొని తిడతానట్టు నువ్వు. లేదు లేదు, అంతేనా? 500కు ఇప్పుడు ఊరంతా తిరిగి చెయ్యి. ఈ మనిషి అబద్ధం ఆడిందా? ఇంకో మనిషి అన్న నిజం చెప్తుంది. రేవంత్ రెడ్డి మరి మొత్తం స్టేజ్ ఎక్కి మొత్తం మా మహిళల్ని కోటీశ్వరాలను చేస్తా, గ్యాస్ ఇస్తా అంటాడు. మాసుంటలకు పొడక తినేతానుకు. అంతేనా? మాసుంటలకు పొడక తినేతానుకు ఆ మాటలు చెప్తుడు. ఇల్లు ఇందిరా ఇల్లు గిట్ట పెట్టిరా నీకు? ఏ లేదు, ఏ లేదు.